హైదరాబాద్ కుకట్పల్లి కేపీహెచ్బీ ప్రాంతాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ పై ఫ్లెక్సీలు వెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టర్లలోని అంశాలు ఈటల రాజేందర్ వ్యక్తిత్వం, ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఉన్నాయని బీజేపీ పేర్కొంది. బీజేపీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ పోస్టర్లు పెట్టినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు సూత్రధారులను గుర్తించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈట్ల రాజేందర్పై అభ్యంతరకర బ్యానర్లను ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న నేతపై దుష్ప్రచారం సరికాదన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు అరవింద్. రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారానికి తావు ఉండకూడదన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు, పోటీలు ఉండాలి కానీ వ్యక్తిగత దాడులు సరికాదని హితవు పలికారు. దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే అలాంటి చర్యలు నిలిపివేయాలని హెచ్చరించారు. ఎంపీ ఈట్ల రాజేందర్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు ఎంపీ అరవింద్. ఇక ఈట్ల రాజేందర్ పై పోస్టర్లు వేయడాన్ని తప్పుపట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా. నేతలు ఐక్యంగా ఉండడాన్ని సహించలేక దెబ్బతీయడానికే ఈ పోస్టర్లు వేశారని మండిపడ్డారు. కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలిపారు. మాత్రం ఈటల రాజేందర్ గారి మీద అవాపులు జవాబులు చేసుకునే శక్తిని పెట్టడం మీ యొక్క విఘ్నతగా వదిలేస్తున్నాం. నా కొడుకుల ద్వారా ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం వాడైనా తనకి కూడా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల నేత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో, అదేవిధంగా సికింద్రాబాద్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు, భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం